Hi, my dear viewers. Welcome back to our channel, SF Khan Classes by Nadeem sir. సో మనం ఈరోజు ఏం చేస్తామంటే ఒక కొత్త టాపిక్ ఉంది, అనాలజీ. దాన్ని తెలుగులో పోలిక పరీక్ష అంటాం. అదేంటిదో దాని బేసిక్ ఏంటిదో మనం ఇలా చూద్దాం. దాంతోపాటు ఎస్టర్డే క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. అయితే ఈ ఈ ప్రతి చాప్టర్ అనేది మనకు వన్ మార్క్ నుంచి 1 మార్క్ ఆ 2 మార్క్స్ అనేది మనకు గెయిన్ అవుతుంది కాంపిటేటివ్ వరల్డ్లో. సో కాంపిటేటివ్ వరల్డ్లో 1 మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఏం చూద్దాం? ఓకేనా? అనాలజీ. ఎనాలజీ అంటే పోలిక పరీక్ష. ఎనాలజీ అంటే మనకి ఏమి ఇస్తాడంటే వర్డ్ ఇస్తాడు, ఒక వర్డ్ ఇచ్చి ఇప్పుడు దాని పక్కన ఇంకో వర్డ్ ఇస్తాడు, సెకండ్ వర్డ్. ఈ రెండింటి మధ్య సంబంధం మనం కనిపెట్టాలి. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా ఒక వర్డ్ ఇచ్చి ఇంకో వర్డ్ ఏమై ఉంటుందని మనకు కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఈ సంబంధం తెలిసిన తర్వాత మనకు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టి ఆన్సర్ చేయడమే ఈ ఎనాలజీ. ఓకేనా? దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? 3 టైప్స్ ఏంటంటే, ఒకటి మనకు ఫస్ట్ నెంబర్ అనాలజీ. ఓకేనా? నెక్స్ట్ మనకు ఫస్ట్ నెంబర్ అనాలజీ, మనకు ఇది సెకండ్ అనుకోండి, ఇది థర్డ్. ఫస్ట్ మనకి ఏంటంటే వర్డ్ ఎనాలజీ. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే వర్డ్ ఎనాలజీ, తర్వాత నెంబర్ ఎనాలజీ, దాని తర్వాత మనకు వచ్చేది లెటర్స్ ఎనాలజీ. ఓకేనా? లెటర్ ఎనాలజీ. సో మళ్ళీ ఈ వర్డ్ ఎనాలజీలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. నెంబర్ ఎనాలజీ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. లెటర్ ఎనాలజీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ రెండు అర్థమైన వెంటనే అది కూడా ఈజీగా అర్థమవుతాయి. చూద్దాం. వర్డ్ ఎనాలజీలో మనకు వర్డ్ ఎనాలజీలో మీకు సింగిల్ వర్డ్ ఉంటుంది, సింగిల్ వర్డ్ ఎనాలజీ, డబుల్ వర్డ్ ఎనాలజీ. నెక్స్ట్ దాంతోపాటు మీకు థర్డ్ సిమిలర్ వర్డ్ ఎనాలజీ. సేమ్ నెంబర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నెంబర్ ఎనాలజీ కూడా మనకు ఇదే విధంగా ఉంటుంది. నెంబర్ ఎనాలజీ ఏంటి అంటే మనకి సింగిల్ నెంబర్ ఎనాలజీ. ఓకేనా? దీనికి కూడా సెకండ్ మళ్ళీ డబల్ నెంబర్ ఎనాలజీ. ఓకే, ఎనాలజీ. ఇది కూడా థర్డ్ వన్ ఏంటంటే మనకు సిమిలర్ నెంబర్ ఎనాలజీ. సో మనకు ఈ విధంగా ప్రతి దాన్ని డివైడ్ చేసి మనకు ఇస్తాడన్నమాట. రైట్. ఈ విధంగా లెటర్ ఎనాలజీ, జస్ట్ లెటర్ ఎనాలజీ మాత్రమే ఉంటాయి. లెటర్స్ అంటే మళ్ళీ మనకు లెటర్ ఎనాలజీలో A to Z వరకు ఉంటాయి. ఓకే, A to Z వరకు ఉంటాయి. అవి దాని మధ్య ఉన్న సంబంధం మనం కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఎనాలజీకి మనం సింగిల్ వర్డ్లో ఎనాలజీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు సింగిల్ వర్డ్ అన్నా కాబట్టి ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఈ సింగిల్ వర్డ్ ఎనాలజీకి ఇక్కడ పగలు, రాత్రి, చీకటి ఏంటి అని అడిగాడు. ఓకే, చీకటి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకేనా? ఈ సంబంధం చూడండి. ఈ సంబంధం ఏంటిది? పగలుంటే రాత్రి ఉండదు. ఓకేనా? పగలుంటే రాత్రి ఉండదు అంటే డే ఉన్నప్పుడు నైట్ అనేది రాదు, డే అయిన తర్వాత నైట్ వస్తుంది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ. చీకటి అంటే చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు, వెలుతురు ఉన్నప్పుడు చీకటి కనబడదు. అవునా? రైట్. సో అదే సంబంధం ఇక్కడ లాజిక్ చూడండి. లాజిక్ ఇక్కడ ఏంది? ఒకటి ఉన్నప్పుడు ఒకటి రాదు. సో అదేవిధంగా చీకటి ఉన్నప్పుడు వెలుతురు రాదు. సో వెలుతురు అనేది మనకు వెలుగు. ఓకేనా? వెలుగు. చీకటి అంటే వెలుగు. ఇది ఈ విధంగా మనకు ఈ ఎనాలజీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎస్టర్డే క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకు MLK, ఓకే, CBA, తర్వాత HGHEP, R డాష్ అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ 3 వర్డ్స్ అనేవి వీడు తీసుకున్నాడు.
ఉల్టా తీసుకున్నాడు. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చాడు. KLM ఓకేనా, ABC ఓకేనా, FGH. ఇప్పుడు ఇక్కడ ఏముంటే ఈ R వస్తుంది, PQR ఓకేనా, PQ. ఇక్కడ PQ ఉంటే మనకు R వస్తుంది. ఇది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నేను నెక్స్ట్ క్లాస్లో మరి వర్డ్ ఎనాలజీ ఏంటిదో, మళ్ళీ వర్డ్ ఎనాలజీలో సింగిల్ వర్డ్ ఎనాలజీ ఏంటిదో చూద్దాం. ఓకేనా, రైట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఈ లింక్ని షేర్ చేయండి. బేసిక్స్ నుంచి ప్రతి చాప్టర్ చూసుకుంటూ వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.